దావోస్లో పారిశ్రామిక దిగ్గజాలతో తెలంగాణ రైజింగ్ టీం పెట్టుబడులతో ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపు. హైదరాబాద్లో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం. 3 లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయం, 5,000 మందికి ఉపాధి. సందర్శకుల పాసులపై ఇక ఒక్కరికే అనుమతి. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం ఆంక్షలు. పెట్టుబడులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికవేత్తలతో సాగిన చంద్రబాబు చర్చలు. గూగుల్ క్లౌడ్ సెంటర్ విస్తరణకు విశాఖ అనుకూలం. పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు చంద్రబాబు ఆహ్వానం. సినిమా నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు. 3 ఏళ్లుగా ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులపై ఆరా. రిపబ్లిక్ డే నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు. అర్హులైన అందరికీ కార్డులు అందుతాయన్న ఉత్తమ్. కాంగ్రెస్ పై ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చింది. కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తామన్న కేటీఆర్. నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి. రైతుల తరపున తమ పోరాటం సాగుతుందన్న జగదీష్ రెడ్డి. పేదల బాధ చూసి ఆవేశం వచ్చింది, అందుకే రియల్టర్పై చేయి చేసుకోవాల్సి వచ్చిందన్న ఈటల. విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్స్ ముందు బాలికల ఆందోళన. స్లీపింగ్ టాబ్లెట్లతో మానసిక రోగులుగా మారుస్తున్నారన్న ఆరోపణ. కాగజ్ నగర్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్యలు వేగవంతం. డ్రోన్ సర్వే ప్రారంభించిన ఎమ్మెల్యే. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో భార్యను చంపిన భర్త. హత్య చేసి బాడీని కుక్కర్లో ఉడకపెట్టిన కసాయి. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా. ఖైరతాబాద్ నుంచి చింతల్ బస్తీ వరకు అక్రమ నిర్మాణాల తొలగింపు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు రెడ్ అలర్ట్. రిపబ్లిక్ డే నేపథ్యంలో నిఘా. అరుదైన ఆపరేషన్ సక్సెస్ చేసిన నిమ్స్ వైద్యులు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా క్రేనియోఫేషియల్ సర్జరీ. అలకనంద కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ. బాధితులను ప్రశ్నించిన సభ్యులు. మణిపూర్లో బీజేపీకి జేడీయూ ఝలక్. కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. అదేమీ లేదంటోన్న అధిష్టానం. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం. చైన్ లాగి రైలు దూకే యత్నంలో 12 మంది మృత్యువాత. విద్యకు బడ్జెట్ పెంపు. నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింపు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు వరాలు కురిపిస్తోన్న ఆప్. ఓడిపోతామనే భయంతోనే రోజుకో హామీ. ఆప్ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ విమర్శలు. ఆర్జికర్ హత్యాచార కేసు నిందితుడి శిక్షపై సిబిఐ అప్పీల్. జీవిత ఖైదు సరిపోదని బెంగాల్ హైకోర్టులో పిటిషన్. $500 బిలియన్ పెట్టుబడితో ఏఐ ప్రాజెక్టు. క్యాన్సర్కు అమెరికా వ్యాక్సిన్ ప్రాజెక్టు ఆవిష్కరించిన ట్రంప్. ముడి చమురు ఎగుమతులు పెంచేందుకు యుఎస్ నిర్ణయం. భారత్లో ధరలు తగ్గుతాయంటూ నిపుణుల అంచనా. తొలి T20లో ఇంగ్లాండ్ చిత్తు. అభిషేక్ విధ్వంసంతో భారత్ ఘన విజయం.